బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఈ రాత్రికి సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉండనున్నారు. ఇక రేపు కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. రైట్, ఇక ఏపీలో అటు సంచలనం సృష్టించిన మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు మిథున్ రెడ్డిని. ఈ రాత్రికి అటు సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక రేపు కోర్టులో హాజరుపరచనున్నారు మిథున్ రెడ్డిని అధికారులు. అయితే ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మద్యం కేసులు ఎలాంటి ఆధారాలు లేవు, అందుకే ఈ కక్షపూరిత రాజకీయాల వల్లనే తనని ఈ విధంగా మద్యం కేసులు ఇరికించాలని చూస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పుకొస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఎటుకెళ్ళకి ఇప్పుడుకి అయితే అటు మిథున్ రెడ్డిని ఏదైతే నోటీసులు జారీ చేసి అరెస్టు చేయడం జరిగింది సిట్ అధికారులు. సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉండే అవకాశం కనిపిస్తుంది రాత్రికి. రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది అధికారులు. అరెస్టుపై కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు ఇప్పటికే అధికారులు. రైట్కి రాత్రికి ఆయన అక్కడ సిట్ ఆఫీస్లోనే ఉన్న తర్వాత రేపు కోర్టులో హాజరుపరిస్తే మరి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇక కోర్టు ఏ విధంగా తీర్పిచ్చే అవకాశం కనిపిస్తుంది, ఇవన్నీ తెలియాలంటే మనం రేపటి వరకు వేచి చూడాల్సిన అవకాశం ఉంది. ఇక ఏపీలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు లిక్కర్ స్కామ్ కేసు. ఈ కేసులో మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని కూడా తేల్చినట్లు తెలుస్తుంది సిట్ అధికారులు. ఇక అందులో భాగంగా ఆయనకి నోటీసులు జారీ చేశారు. దాని తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ రాత్రికి ఆయన సిట్ కార్యాలయంలో ఉన్న తర్వాత రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఆయన్ని అరెస్టు చేయడం మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ నోటీసులు ఎటువంటి అంశాలు పేర్కొన్నారు? రైట్, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే మిథున్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి కూడా A4గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపు క్రితమే అరెస్ట్ చేస్తున్నట్లు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు విజయవాడ సిట్ పోలీసులు కొద్దిసేపు క్రితమే ధృవీకరించారు. ఏదైతే ఆయన కుటుంబ సభ్యులకి కొద్దిసేపు క్రితమే వాట్సాప్ ద్వారా ఒక సమాచారాన్ని ఇచ్చారు. ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి ఉందో మద్యం కుంభకోణం దాదాపుగా 3,500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర ఉంది. దీంట్లో ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అలాగే ఏదైతే 5 కోట్ల రూపాయలకు సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి డైరెక్ట్ అకౌంట్లో బదిలీ అవటం, అలాగే ఏ కంపెనీలకు సంబంధించి డిస్టరీలు కేటాయించాలి, డిస్టరీ నుంచి వచ్చిన నగదును ఏ రకంగా వినియోగించాలి, అలాగే మద్యం వ్యవహారానికి సంబంధించి ఏ కంపెనీలు తయారు చేయాలి, ఎక్కడెక్కడ వీటిని వినియోగించాలి, ఏ రకంగా వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలి, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా మొత్తం 4 అంశాలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు కూడా సిట్ అధికారులు తేల్చారు. అయితే దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ఎంపీ వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో విజయసాయి రెడ్డి, అలాగే లిక్కర్ బ్యావరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన వాసుదేవరెడ్డి, అలాగే సత్యప్రసాద్కు సంబంధించిన వ్యక్తులతో డైరెక్ట్గా ఏదైతే ఇటు మిథున్ రెడ్డికి సంబంధించి విజయవాడలో ఒకసారి, తాడేపల్లిలో, హైదరాబాద్లో రకరకాల సందర్భం కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి మద్యం వ్యవహారానికి సంబంధించి ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా బ్రాండ్లను తయారు చేయాలి, ఏ రకంగా వాటిని వినియోగించాలి అనే అంశాలతో పాటుగా రాష్ట్రంలో ఉన్న అనేక డిస్టరీలకు సంబంధించి భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడి కూడా వారి వద్ద నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటిలో ప్రత్యక్షంగా పరోక్షంగా మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఏ స్థాయిలో అయితే ఉందో దానికి ఎక్కువగానే మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు కూడా సిట్ అధికారులు ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 220 మంది సాక్షులను విచారించిన సిట్ అధికారులు దాంట్లో దాదాపుగా 5-6 తప్ప మిగిలిన వారంతా కూడా మిథున్ రెడ్డి పాత్ర చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు వారు ఒక్కొక్కరి వద్ద నుంచి కూడా 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు 2 విడతలుగా కస్టడీలకు తీసుకొని విచారించిన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మిథున్ రెడ్డి పేరుని చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి దీంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినట్లు కూడా అధికారులు ధృవీకరించి ఆయన అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.
రైట్ శివ, 500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అధికారులు తేల్చడం మనం చూస్తున్నాం. అయితే రేపు ఆదివారంగా ఉంది, మరి రేపు ఆయన కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుందంటున్నారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉన్న నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే అంటే సరిగ్గా 8:20 అంటే 8:15 నుంచి 8:20 మధ్యలో కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం జరిగింది. సో కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు కాబట్టి రేపు సాయంకాలం 8 గంటల లోపు అంటే దాదాపుగా 24 గంటల సమయం ఉంటుంది కాబట్టి 24 గంటల సమయంలోపు మిథున్ రెడ్డిని న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం గడువు ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు కూడా మిథున్ రెడ్డికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత న్యాయమూర్తి అనుమతి తీసుకొని ఆయన నివాసం వద్ద కానీ లేకపోతే న్యాయమూర్తి కనుక కోర్టుకు వస్తే కనుక ఏసీబీ న్యాయస్థానంలో కూడా ఆయన ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తాం. సో ఈరోజు రాత్రికి అంటే 8 గంటల సమయంలో 8:08 సమయంలో ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి రేపు సాయంకాలం ఇదే సమయం వరకు కూడా గడువు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు న్యాయమూర్తి అనుమతితో కోర్టులో కానీ లేకపోతే న్యాయమూర్తి నివాసం వద్ద కూడా మిథున్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కొంతమంది లిక్కర్ కేసులో ఇద్దరు నిందితులు గుంటూరు సబ్ జైలుకు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. నేను ఎంపీ కాబట్టి కొన్ని వసతులకు సంబంధించి కావాలి కాబట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తారా అనే దానికి సంబంధించి కూడా మరొక ప్రతిపాదన తెర మీదకి వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఎక్కువగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, ఇప్పటికే అటు మిథున్ రెడ్డి హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ బెయిల్ కోసం ఆశ్రయించడం మనం చూసాం. బెయిల్ ఆయనకి లభించకపోవడం కూడా చూసాం. ఒక పక్కన బెయిల్ నిరాకరణలు అనుకోవచ్చు, లేదంటే కోర్టు నిరాకరణలు అనుకోవచ్చు, బెయిల్ లభించకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఆ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించి రాజకీయంగా ఏపీ వ్యాప్తంగా దుమారం రేగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు. అంటే ప్రధానంగా చూసుకుంటే లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా గత 3 నెలల కాలంగా ఎప్పుడైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారో ఆనాటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రజలకు సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ఒక రకమైన సమాచారం ఉంది. ఖచ్చితంగా అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది తప్పదు అని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు రాష్ట్ర ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భావించిన పరిస్థితి కనిపించింది. ఎప్పుడైతే గత ఫిబ్రవరిలో సిట్ ఏర్పడిందో సిట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా మిథున్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకమైన పాత్ర పోషించారని చెప్పి కూడా సిట్ అధికారులు అలాగే అంతకుముందు విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలైతే రాజకీయ పరంగా అరెస్ట్ అని చెప్పి కూడా విమర్శలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ మిథున్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆందోళన కానీ లేకపోతే మరొక ఇతర సంఘటనలు జరిగే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. రైట్ శివ, ఇప్పటికైతే నోటీసులు జారీ చేసి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందంటున్నారు. దాని తర్వాత ప్రాసెస్ ఎలా జరిగే అవకాశం ఉంది? కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏ విధమైన వాగ్దానాలు వినిపించే అవకాశం ఉంది సిట్ అధికారులు? అంటే ఖచ్చితంగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలని ఒకసారి మనం అంచనా వేస్తే కనుక రేపు ఉదయం 12 గంటల తర్వాత మిథున్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. అదే కోర్టులోనా లేకపోతే న్యాయమూర్తి నివాసంలోనా అనేది రేపు న్యాయమూర్తి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇక మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఇది అక్రమం కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏ రకమైన ఆధారాలు సాక్ష్యాలు లేకుండానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు బలంగా వారి వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలాగే ప్రభుత్వానికి సంబంధించి అంటే ఏదైతే సిట్ అధికారులకు సంబంధించి కూడా ఖచ్చితంగా దీంట్లో మిథున్ రెడ్డి పాత్ర ఉంది. ఈ అంశాలకు సంబంధించి మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. పలానా సమయంలో పలానా వ్యక్తులతో మాట్లాడటం అలాగే పలానా డిస్టిలరీలకు సంబంధించిన వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడం వారి వద్ద నుంచి డిస్టిలరీలను స్వాధీనం చేసుకోవటం అలాగే నంద్యాలకు సంబంధించిన ఎస్పీవై డిస్టిలరీకి సంబంధించి కూడా ఆ కంపెనీకి దాదాపుగా 1200 కోట్ల రూపాయల నగదును ఎక్కువగా చెల్లించడం అలాగే దాంట్లో మిథున్ రెడ్డికి సంబంధించిన భాగస్వామ్యం ఉండటం దాంతోపాటుగా ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డి వద్ద నగదు తీసుకోవటం ఆ నగదుని 5 కోట్ల రూపాయల నగదుని అంటే లిక్విడ్ క్యాష్ని డైరెక్ట్గా మిథున్ రెడ్డి కంపెనీ అంటే ఆయన తండ్రి ఆయన కంపెనీకి సంబంధించిన కంపెనీకి 5 కోట్ల రూపాయల నగదు బదలాయించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని వీటన్నిటికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించింది. ఆ సేకరించిన దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా సిట్ తరపున న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించి ఖచ్చితంగా రిమాండ్కి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మిథున్ రెడ్డికి సంబంధించి వెంటనే ఎల్లుండి బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
శివ ఇప్పటికే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని చెప్పి అనేక సార్లు వైసీపీ నేతలు అనుకోవచ్చు, వైసీపీ కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోపించే ఆరోపణ అదే, కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టు చేస్తున్నారని. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డి ఎవరైనా స్పందించారా? వైసీపీ నేతలు కానీ ఎవరైనా కార్యకర్తలు కానీ? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి మిథున్ రెడ్డిని ఉదయం ఢిల్లీ నుంచి కూడా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తర్వాత తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలకు సంబంధించి అలసేల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, అలాగే ముండితోక అరుణ్ కుమార్తో పాటుగా పలువురు మాజీ మంత్రులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలంతా కూడా ఉదయం నుంచి విజయవాడ సిట్ ఆఫీస్కి ఆయనతో పాటు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వీరంతా కూడా బయటే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా వారంతా కూడా మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే తిరుపతి ఎంపీ గురుమూర్తి బిగ్ టీవీతో మాట్లాడిన సమయంలో కూడా రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్ష సాధింపులకి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుంది. ఆ చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బందులు పాలు చేసేందుకే ఈ రకంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పాలు చేసిందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మొదటి నుంచి విమర్శిస్తున్నారు. తాజాగా అదే అంశానికి సంబంధించి కూడా విమర్శలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కొద్దిసేపట్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు కాబట్టి మరికొద్దిసేపట్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఇక్కడే సిట్ ఆఫీస్ వద్ద కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది రాజకీయ వేధింపుల్లో భాగంగానే అరెస్ట్ చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలైతే మాత్రం మొదటి నుంచి చెప్తున్నారు. ఇవాళ కూడా అదే అంశాన్ని స్పష్టంగా చెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కార్యాలయంలోనే మిథున్ రెడ్డిని ఉంచనున్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు కూడా ఆయన ఏమైనా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుందా శివ? దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం ఆయన కరెక్ట్గా 12:40 సమయంలో సిట్ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 9:50 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎయిర్ ఇండియాలో ఆయన విజయవాడ గన్నవరం రావడం జరిగింది. 12:35 గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా విజయవాడ సిట్ ఆఫీస్ చేరుకున్నారు. 12:50 సమయంలో సిట్ ఆఫీస్కి చేరుకున్నారు. 1:10 నుంచి కూడా ఆయన సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నల పరంపర కొనసాగించారు. అనేక అంశాలకు సంబంధించి దాదాపుగా 30 ప్రశ్నలకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు కూడా ఆయన విచారించారు. మధ్యాహ్నం 2 నుంచి 2:30 వరకు భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత దాదాపుగా 7 గంటల పాటు ఆయనైతే సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. గతంలో కూడా ఆయన సిట్ అధికారుల విచారణకు హాజరై దాదాపుగా 4 గంటల పాటు అనేక అంశాలకు సంబంధించి ఆయన సమాధానాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మరొకసారి సిట్ అధికారులు ఆయన సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు. విచారణలో అనేకమైన అంశాలకు సంబంధించి ఆయన వద్ద నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే మిథున్ రెడ్డి అనేక అంశాలకు సంబంధించి తనకు సంబంధం లేదు, తనకు తెలియదు అని ఎక్కువ సమాధానాలు చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. 8 గంటల వరకు కూడా ఆయన విచారించి 8:15 సమయంలో కూడా ఆయన అరెస్ట్ చేస్తున్నట్లు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు కూడా సిట్ అధికారులు అయితే సమాచారం ఇచ్చారు. శివ, మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. రైట్, ఇక ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు ఆయన్ని. ఈ రాత్రికి సిట్ కార్యాలయంలోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉంచనున్నారు. ఇక రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది మిథున్ రెడ్డిని. అరెస్టుపై అటు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చారు. ఇక లిక్కర్ పాలసీ రూపొందించడంలో, అమలు చేయడంలో కూడా, అలాగే డిస్టిలరీ కంపెనీలకు ఆర్డర్లు ఇప్పించడంలో పాల్గొన్నారని ఆరోపణలు, లంచాలతో డబ్బు షెల్ కంపెనీలకు మళ్లించబడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి మిథున్ రెడ్డి పైన. 2025 ఏప్రిల్లో మిథున్ రెడ్డిని 8 గంటల పాటు ప్రశ్నించారు సిట్. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది సుప్రీంకోర్టును ఆశ్రయించారు, హైకోర్టుని ఆశ్రయించారు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం. కానీ 2 దగ్గరలో కూడా ఆయనకి బెయిల్ నిరాకరణ రావడం కూడా మనం చూసాం. దాంతో విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది సిట్ అధికారులు. ఈ రాత్రికి ఆయన్ని అటు సిట్ కార్యాలయంలో ఉంచనున్నారు. ఇక రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులకి సమాచారం కూడా అందించారు. ఇక ఈ రాత్రికి ఆయన సిట్ కార్యాలయంలో ఉండనున్నారు. అయితే ఇప్పటికే ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారు. మిథున్ రెడ్డిని ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కావాలని ఇరికిస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నేతలు అందరూ ఆరోపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇక వాళ్ళు ఎప్పటి నుండో ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రస్తుతానికి అదే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు అని చెప్పుకోవచ్చు. ఏపీ లిక్కర్ పాలసీ అమలులో కీలక సూత్రధారి మిథున్ రెడ్డి అని తేల్చారు సిట్ అధికారులు. ఇక అందులో భాగంగా ఆయనకి నోటీసులు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా మిథున్ రెడ్డిని A4గా చేర్చారు సిట్ అధికారులు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ సిట్ కార్యాలయానికి అటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరవడం, ఆయన్ని కొన్ని గంటల పాటు విచారించడం, ఇక దాని తర్వాత ఇప్పుడు ఆయనకి నోటీసులు జారీ చేసి అరెస్టు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక అంతకు ముందు మిథున్
మిథున్ రెడ్డి అటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ బెయిల్ పిటిషన్ వేసినప్పుడు అది నిరాకరణకి గురైనప్పుడు ఆయన అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. ఇక దీంతో మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఏపీ వదిలి పారిపోయారా అనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయనకి వారెంట్ ఇచ్చి వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక దాంతో సిట్ అధికారులు ఆయన ఈరోజు ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరి సిట్ అధికారులు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది, మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది దానికోసం మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి ఏపీలో కీలకంగా ఉన్నారు అటు మిథున్ రెడ్డి. లిక్కర్ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే సిట్ అధికారులు 220 మందిని విచారించారు. కీలక ఆధారాలు ఏదైతే లిక్కర్ పాలసీ కానీ లిక్కర్ కుంభకోణం కానీ ఏపీలో జరిగిందో దానికి సంబంధించి కీలక ఆధారాలు కూడా సేకరించారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో కర్త కర్మ క్రియ అన్నీ కూడా రాజ్ కేసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినా కూడా పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని చెప్పి కూడా సిట్ ఆరోపిస్తూ వచ్చింది. ఇక అందులో భాగంగానే 220 మందిని విచారించిన తర్వాత ఏదైతే మనం కీలక ఆధారాలు సేకరించామని చెప్పుకున్నామో ఇక ఆ కీలక ఆధారాలు సేకరించిన తర్వాత ఒక అంచనాకు వచ్చి మిథున్ రెడ్డి దీనికి ప్రధాన సూత్రధారి అని తేల్చిన సిట్ అధికారులు ఆయన విచారించడం కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు నోటీసులు జారీ చేసి ఆయన్ని అరెస్ట్ చేసింది సిట్ అధికారులు అని చెప్పుకోవచ్చు. సుమారు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ చెప్తుంది. ప్రస్తుతానికి ఎవరైతే డిస్టిలరీల నుంచి లిక్కర్ ఆర్డర్స్ తీసుకోవడం అలాగే ముడుపుల వసూళ్లు ఇదంతా కూడా తెర వెనుక మొత్తం కథను నడిపించింది మిథున్ రెడ్డి అని చెప్పి కూడా సిట్ అధికారులు తేల్చారు.